బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రకోట దగ్గర కారులో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ 1వ గేట్ నంబర్ దగ్గర పార్కింగ్ లో ఉన్న కారులో పేలుడు జరిగింది. ఒక కారు పేలుడుతో పక్కనే ఉన్న మరో 8 కార్లకు మంటలు అంటుకున్నాయి. భారీ పేలుడుతో 8 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పేలుడు ధాటికి దుకాణాలు ధ్వంసమయ్యాయి. మృతదేహాలు ఛిద్రమై బీతావాహ పరిస్థితి నెలకొంది. उधर अपने भाई को मेरा भाई यही तो था ना ये या मुझे उधर अपने भाई को मेरा भाई यही तो था ना ये సాయంత్రం 6:45 పార్కింగ్ ఏరియాలో పేలుడు జరిగింది. భారీ శబ్దంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక కారులో జరిగిన పేలుడుతో పక్కనే ఉన్న కార్లు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి 7 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కారు పేలుడుకు సంబంధించిన కారణాలపై స్పష్టత రాలేదు. కారులోనే పేలుడు జరిగిందా లేక ఉగ్ర కుట్రలో భాగమా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. నిన్న గుజరాత్ ఏటీఎస్ 3 ఐసీఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉగ్రదాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న స్పెషల్ సెల్ టీం పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతోంది. క్లూస్ టీం ఆధారాల సేకరణ చేస్తోంది. మరోవైపు స్థానిక పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సమీప సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో నాకాబందీ ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, రేపు బీహార్ లో ఎలక్షన్ జరగనుంది. మరి ఎలక్షన్ టార్గెట్ గా ఈ బ్లాస్ట్ జరిగింది అనుకోవచ్చా? ఇక అలా అనుకోవడానికి లేదు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం బ్లాస్ట్ జరిగింది. భారీ బ్లాస్ట్ ఇది. దాదాపుగా 10 మంది వరకు చనిపోయారు. 20 మంది దాకా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు చూసుకున్నట్టయితే కదిలి వెళ్తున్న కారులో బాంబు పేలింది. అక్కడే మెట్రో స్టేషన్ సమీపంలో కదిలి వెళ్తున్న కారులో బాంబు పేలింది. ఆ దాటికి దాదాపుగా 8 కార్ల దాకా 8 నుంచి 10 కార్ల దాకా ధ్వంసమయ్యాయి. భారీ పేలుడు సంభవించింది. ఆ సౌండ్ కి చుట్టుపక్కల ఉన్న ఇల్లు గాని లేదా పక్కన ఉన్నటువంటి దుకాణ సముదాయాల్లో విపరీతమైన శబ్దం వచ్చి కిటికీలన్నీ కూడా కదిలిపోయాయి. మరి ఇంత ధాటి జరిగిందంటే ఏ గ్యాస్ సిలిండరో లేదంటే ఇంకోటి ఏదైతే మాత్రం అలా జరిగి ఉండదు. ఇది పక్కాగా ఆర్డిఎక్స్ పెట్టిన నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించిందని చెప్పేసి తెలుస్తుంది. ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే ఎన్ఎస్జి బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మరి తాజా పరిస్థితి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. మరి ఇలా ఘటన ఎందుకు జరిగింది అని చూస్తున్నట్టుగైతే ఇక్కడ 2 అంశాలు గమనించాలి. ఒకటి, నిన్న ఈవినింగ్ 5 గంటలకి, ఆదివారం సాయంత్రం 5 గంటలకి 3 తీవ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కి సంబంధించిన ఒక అతను, యూపీకి సంబంధించిన 2 తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. మరి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎక్కడికెక్కడికి కూడా అంతా కొత్త విషయాలు సేకరిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్చెస్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంకోటి, రేపు చూసుకున్నట్లయితే బీహార్ సెకండ్ ఫేజ్ ఎన్నికల నేపథ్యంలో ఇలా బాంబు పేలుడు సంభవించడం కూడా దీనికి సంకేతం అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఈ సంఘటన జరిగింది. దాదాపుగా ఇక్కడ 10 మంది చనిపోవడంతో 10 మంది మృతదేహాలు కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ఉన్నాయి.
మరి ఇంకా దాదాపుగా 20కి పైగా ప్రజలు గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. 7 ఫైర్ ఇంజిన్ల రంగంలో దిగి మంటలను అదుపు చేశాయి. అయితే ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నిజంగా ఆర్డీఎక్స్ పేల్చారా లేదంటే మామూలుగా సంభవించిన ప్రమాదమా? అంటే మామూలుగా ఒకవేళ కానీ మనం అనుకుందాం, ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాటరీ కారులో బాంబ్ బ్లాస్ట్లు అయితే ఉంటాయి. ఆ బ్లాస్ట్ కి ఆ కారు మాత్రమే పేలాలి, ఇంకా మిగతా కార్లు పేలే అవకాశం లేదు. అదే రకంగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఒకవేళ కానీ సిలిండర్ పేలింది, గ్యాస్ సిలిండర్ కానీ లేదంటే ఇన్ కేసు సిఎన్జి సిలిండర్ పేలింది అనుకుందాం, పేలితే ఆ కారు వరకే ప్రమాదం ఉంటుంది. మరి చుట్టుపక్కల 10 కార్లు దాదాపుగా ధ్వంసం అయిపోయాయి. మరి దాదాపుగా ఇంతమంది భారీ ప్రాణ నష్టం జరిగింది. మరి ఇది దేనికి సంకేతం? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, తాజా పరిస్థితి మీద ఐబీ చీఫ్ తో అలాగే ఎన్ఎస్జి ఇంటెలిజెన్స్ రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. ఈ బాంబు బ్లాస్ట్ గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఈ బాంబు బ్లాస్ట్ లో ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, ఈ విషయానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరి తాజా పరిస్థితిపై మాత్రం ప్రస్తుతానికి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ బాంబ్ బ్లాస్ట్ గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఒక క్లారిటీ రాలేదు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రాంతానికి వస్తున్నారు. ఇక దాదాపుగా దర్యాప్తు సంస్థలు అన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తొలిసారిగా చార్నాళ్ళ తర్వాత ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మరి దేశ రాజధాని టార్గెట్ గా పెట్టుకొని అది ఎర్రకోటకి అతి సమీపంలో ఇది జరగడం దేనికి సంకేతం, తీవ్రవాదులు వేసిన ఛాలెంజా ఇది అని చెప్పేసి కూడా చర్చిస్తున్నారు. మరి ఏది ఏమైనా సరే దేశంలో ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత దేశంలో ఇలాంటి ఈ జరగడం, దీని వెనక పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా? ఉంటే మాత్రం ఇది మరో వారికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది కదా, అయితే ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ? ఇక్కడ ఈ ఘటన నేపథ్యంలో మొత్తంగా కూడా టోటల్ గా అంటే మనం ఇంకొక విషయం గుర్తు తెచ్చుకోవాలి. అంటే కొద్ది రోజులు 2-3 రోజుల క్రితమే ఒక సంకేతాలు కూడా వచ్చాయి. పాకిస్తాన్ సంబంధించిన ముష్కర్లు దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ ఘటన చూస్తుంటే దానికి ఏమైనా లింక్ ఉందా, పాకిస్తాన్ హస్తం ఉందా దీనిలో అనేది కూడా అర్థమవుతుంది. మరి అది కూడా దర్యాప్తు సంస్థలు తేల్చబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ను ప్రకటించారు, ముఖ్యంగా హైదరాబాద్. ఎందుకంటే నిన్న అరెస్ట్ చేసినటువంటి ఉగ్రవాది బిలాంగ్స్ టు హైదరాబాద్, అతని డాక్టర్ కాబట్టి మరి హైదరాబాద్ ని అలర్ట్ చేశారు. హైదరాబాద్ లో భారీగా జాగ్రత్తలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి. దాంతో పాటు హైదరాబాద్ తో పాటు ముంబై, ఇంకా ముంబైతో పాటు లక్నో, ఇక కోల్కతా, ఇలా దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మెట్రో సిటీస్, బెంగళూరు తో పాటు మెట్రో సిటీస్ అన్నిటిని కూడా అలర్ట్ చేశారు. మరి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు, హై అలర్ట్ విధించారు. వివిఐపీలకు భద్రతను భారీగా పెంచారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ నుంచి కొన్ని హెచ్చరికలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ ఏదైనా దురాగతాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బాంబు బ్లాస్ట్ జరగడం దేనికి సంకేతం అనే అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇక భారీగా భద్రతా దళాలను రంగంలోకి దించాయి, ఎన్ఎస్జీ రంగంలోకి దిగింది. మరి అన్ని ప్రాంతాల్లో, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ను ప్రకటించి భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కార్డన్ సర్చ్లు నిర్వహించాలా, అలాగే వివిఐపీలకు భద్రత కల్పించాలా, మరి రేపు బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అంశం మీద కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అక్కడ పరిస్థితులపై, అక్కడ భద్రతపై ఆరా తీసింది. మరి ఢిల్లీలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో బీహార్ లో పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. బీహార్ లో పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడన్నా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానమంత్రి భద్రతను కూడా భారీగా పెంచారు. అంటే కొద్ది రోజుల క్రితం ఒక టెర్రరిస్ట్ ప్రధానమంత్రిని కూడా చంపేస్తానంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ఇలాంటి హెచ్చరికలు రావడం నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన జరగడం, అదే విధంగా ఇండియాని అంత తేలిగ్గా వదలము, ఇండియా పేద మరొకసారి విడుచుకుపడతామంటూ పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేయడం నేపథ్యంలో ఇది పాకిస్తాన్ పనేనా అనే అంశం కూడా తేలాల్సి ఉంది.
ఇది ఒకవేళ కానీ నిజంగా పాకిస్తాన్ పనే అయింది, పాకిస్తాన్ ఉగ్రవాదుల పనే అయితే మాత్రం మరోసారి పాకిస్తాన్ మీద భారత్ విరుచుకుపడే అవకాశం ఉంది. భారత్ గట్టి బుద్ధి చెప్పే అవకాశం ఉంది పాకిస్తాన్ కి. మరి ఇది పాకిస్తాన్ పనే అనే అనుమానాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా సరే ఈ రోజు నిన్న ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బాంబు బ్లాస్ట్ జరగడం, మరి ఈ బాంబు బ్లాస్ట్ గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు కూడా భారత్ని హెచ్చరించడం, భారత్లోకి చొరబాటుదారులను పంపించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. మరి వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు కూడా ఐబీ కూడా కొద్ది రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉంది, ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలని. మరి అది ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ గా చేసుకుని ఇలా చేయటం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా ఉన్నారు. మరి ఈసారి మాత్రం పాకిస్తాన్ ని విడిచిపెట్టేది లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ హస్తంగాని ఇందులో ఉన్నట్టు తేలితే మాత్రం పాకిస్తాన్ ఘోర పరిణామాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎల్ఎన్జీపీ ఆసుపత్రిలో చాలా మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడ పోలీస్ కమిషనర్ కూడా రావడం జరిగింది, వచ్చి తాజా పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక్కడ భారీ భద్రతలు, హాస్పిటల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రెడ్ ఫోర్ట్ తో పాటు పెద్ద కట్టడాలు ఏవైతే ఉన్నాయో దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రపతి నిలయం, అలాగే 7 లోక కళ్యాణ మార్గ ప్రధానమంత్రి నివాసించే ప్రాంతంతో పాటు పార్లమెంట్ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా అప్రమత్తం చేశారు. అందరికీ కూడా భద్రతను పెంచేశారు. పారామిలిటరీ దళాలను రంగంలోకి దించారు. ఢిల్లీ మొత్తం కూడా దిగ్బంధనం చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి బయటకు వెళ్లే అన్ని ప్రాంతాలను కూడా, సరిహద్దులను కూడా మూసివేశారు. మొత్తం గాలిస్తున్నారు. టెర్రరిస్టుల పని అయితే ఉంటుందా, స్లీపర్ సెల్స్ పని అయితే ఉంటుందా, మరి ఎవరు ఇక్కడ ఇలా చేశారు, దీనికి సంబంధించి తేలే వరకు కూడా ఢిల్లీ సరిహద్దులన్నీ మూసేయడం జరిగింది. రాకపోకలు కూడా నిలిపివేశారు. ఢిల్లీ లోపల భారీగా ఈ సర్చ్ జరుగుతుంది. అయితే ఈ పేలుడు జరిగిన ప్రదేశం చూసుకున్నట్టుగైతే రెడ్ ఫోర్ట్ కి అతి దగ్గరలో ఉన్న ప్రాంతం. మరి అక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుగైతే అటు ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కూడా ఉంటుంది అక్కడ దగ్గరలోనే. అలాగే చాలా రద్దీ ఉండే మార్కెట్, చాందినీ చౌక్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇలాంటి ప్రాంతం ఇది ఇప్పుడు రద్దీగా ఉండే ప్రాంతమే. మరి జరిగిన పేలుడు చాలా గట్టిగా పేలుడు జరిగింది, చాలా పెద్ద పేలుడు జరిగిందని చెప్పేసి సాక్షులు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిని అసలు ప్రభుత్వం కానీ, హోంశాఖ కానీ, ఐబీ కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. మరి ఇలాంటి ఢిల్లీలో జరుగుతాయి అంటే ఒక పాకిస్తాన్ సంబంధించిన ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి కొద్ది రోజుల క్రితం కూడా ఐబీ కూడా హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా జరగడం, ఢిల్లీని టార్గెట్ చేసుకుని జరగడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ నిజంగా చెప్పాలి అంటే. ఇలాంటి ఈ ఛాలెంజెస్ ని చాలా సీరియస్ గా తీసుకొని తీవ్రవాదులను మట్టుపెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2-3 రోజుల క్రితం కాశ్మీర్ లో కూడా ఒక ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు, ఉగ్రవాదులు ఏరివేత ఆపరేషన్ ని. ఉగ్రవాదుల్ని కట్టుడి మామూలుగా లేదు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టుగైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ఉగ్రవాదుల వేట ముమ్మరంగా జరిగింది. అలాగే మరోవైపు నక్సలైట్ వేట కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేసి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మరి ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోలేని రాష్ట్రంలోని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ఐబీ అలర్ట్ ను జారీ చేసింది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లో, రద్దీ ప్రాంతాలు, పాత బస్తీ పరిధిలో పలు వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హైలైట్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, మరి నిన్న ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు, వెంటనే ఇవాళ బ్లాస్ట్ జరిగింది, దీని వెనుక ఏమైనా ఉగ్రవాదం కోణం ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే అనుమానాలు అయితే కొంత బలపడుతున్నాయి. అంటే నిన్న ఏటీఎస్ పోలీసు, గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇటు ఉగ్రవాదం అరెస్ట్ చేయడం, ఈరోజు ఉదయం తెల్లవారుజామున హర్యానా ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున ఇటు మందు గుండు సామగ్రిని కూడా, అంటే మా యాక్ట్కి సంబంధించి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్ వరుసగా జరిగిన నేపథ్యంలో
ఈ పేరు జరిగిందా అనే అనుమానాలు కొంత బలపడుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతుంది. టూస్టింగ్ కూడా మొత్తం ఇక్కడైతే స్పాట్ లో ఆధారాలు సేకరిస్తోంది. మరోవైపు పోలీసు అంటే ఢిల్లీ సిపి ఇంతకుముందు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఆయన చెప్పిన ప్రకారం అయితే అంటే సిఎన్జి ట్యాంకర్ పేలడం మూలంగా బ్లాస్ట్ అయితే అయినట్టుగా కొంత అనుమానాలు బలపడుతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరి ఉగ్రకోణం ఉందా, కేవలం ఆ సిఎన్జి ట్యాంకర్ పేలడం వల్ల అంటే కార్లో సిఎన్జి ట్యాంకర్ పేలడం వల్ల మూలంగా ఈ బ్లాస్ట్ అయిందా, ఇలాంటి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఆ పేలుడు చెందిన ప్రాంతంలో ఎక్కడైనా మనకు పేలుడుకు సంబంధించిన పదార్థాలు లభించడం అలాంటివి దొరికితే మాత్రం అప్పుడు దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ పేలుడు దాటి అంటే మనం ఆ పేలుడు జరిగినటువంటి విధానం చూసినప్పుడు మాత్రం అనుమానాలు బలపడుతున్నాయి. 8 పోవడం, పక్కన ఉన్నటువంటి మిగతా వాహనాలు కూడా పూర్తిగా బ్లాస్ట్ కావడం ప్రస్తుతం అనుమానాలకు బలపడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కూడా అలర్ట్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా భద్రతను గట్టిరీతం చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఎక్కడెక్కడైతే రద్దీ ఉంటుందో ఆ రద్దీ ప్రాంతాల్లో ఆల్రెడీ భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు నాకాబందీ అంటే వాహనాల తనిఖీలు ఇవన్నీ కూడా ముమ్మరం చేశారు. ఇలాంటి అంటే ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులు అలర్ట్ చేయాలనేందుకు సమాచారం ఇవ్వాలంటూ కూడా నగర పోలీస్ కమిషనర్ సజ్జనాథ్ ఇప్పటికే సూచన చేశారు. ఇక మొత్తం నిఘా వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్ అయి ఉన్నారు. మనకి ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. ఢిల్లీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా ప్రస్తుతం ఈ హై అలర్ట్ కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు సింధూర్ జరిగిందో సింధూర్ తర్వాత కొంత ఉగ్రవాద మూకలు ఏవైతే ఉగ్రవాద సంస్థలు అయితే అంటే దెబ్బ తీయాలనేటువంటి ఒక లక్ష్యంతో అంటే గతంలో ఎప్పుడు లేనంత విధంగా మనం డైరెక్ట్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. సో ఇలాంటివన్నీ జరిగిన నేపథ్యంలో దానికి ఎదురు దెబ్బ కొట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల మనకు అలాంటి కదలికలు కూడా కనిపించాయి. నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ క్రమంలో ఒకవేళ ఇది ఉగ్రకోణంలో ఉందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆ పనిలోనే నిఘా వర్గాలు ఉన్నాయి. ఆల్రెడీ చెప్పండి మరి పేలుడు ధాటికి. వెల్ రైట్, థ్యాంక్ యూ ఆర్కే. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికలతో పోలిస్తే గంట సమయం అదనంగా ఉంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ఉప ఎన్నికలో 4,08,365 మంది ఓటర్లు అర్హులుగా ఉన్నారు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు. నియోజకవర్గంలో 18 మంది సర్వీసు ఓటర్లు, 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 139 భవనాలలో 407 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 986 ఓటర్లకు ఒక్కో స్టేషన్ ఏర్పాటు చేశారు. 9వ పోలింగ్ స్టేషన్ లో అత్యధికంగా 1233 మంది ఉండగా పోలింగ్ స్టేషన్ నెంబర్ 263లో అత్యల్పంగా 540 మంది ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. నమోదు చేసుకున్న 103 మందిలో 101 మంది ఇప్పటికే ఎంపికను వినియోగించుకున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక కంట్రోల్ యూనిట్, 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వివిపిఏటి ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ వద్ద మొత్తం 561 కంట్రోల్ యూనిట్లు, 2394 బ్యాలెట్ యూనిట్లు, 595 వివిప్యాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ప్రాంగణం లోపల వెలుపల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంల పంపిణీ పూర్తయింది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పారామిలిటరీ దళాలు, రాష్ట్ర పోలీసులు, రిజర్వ్ పోలీసులు ఇలా 3 అంచెల భద్రతతో ఎన్నికల పర్యవేక్షణ జరగనుందని పోలీసులు వెల్లడించారు. పోలింగ్ రోజు అంతటా డ్రోన్లు నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెస్టింగ్ కూడా పూర్తి చేశారు పోలీసులు.
జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ను కలిసిన మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటర్లకు కాంగ్రెస్ నేతలు చీరలు, కుక్కర్లు పంచుతున్నారని ఆరోపించిన హరీష్ రావు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సి విజిల్ యాప్లో కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఫేక్ ఐడి కార్డులు కుప్పలుగా బయటకు వస్తున్నా అధికారులు వాటిని గుర్తించలేదని, కట్టడి చేయలేదని సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. యూసుఫ్గూడలో కాంగ్రెస్ కార్యాలయం పక్కనే పోలింగ్ బూత్ ఏర్పాట్లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు హరీష్ రావు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి బీహార్లో రెండో దశ దంగల్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 122 స్థానాల్లో 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. రెండో దశలో 1,302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1,165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఇందులో చాలా మంది అభ్యర్థులు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఇక కైమూర్లోని, రెహ్తాజ్లోని, ససారం, గయాలోని గయా సిటీలో ఏకంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ పోలింగ్ కోసం 45,399 కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లో 40,073 బూత్లు, పట్టణ ప్రాంతాల్లో 5,326 బూత్లు ఉన్నాయి. వీటిలో 45,388 జనరల్ బూత్లు ఉండగా 11 సహాయక బూత్లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికల్లో మొత్తం 3,70,13,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నవంబర్ 6న 121 స్థానాలకు జరిగిన మొదటి దశ పోలింగ్ లో రికార్డు స్థాయిలో 65% ఓటింగ్ నమోదు అయింది. ప్రస్తుతం రెండో దశ పోలింగ్ పై అందరి ఫోకస్ ఉంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను నియోజకవర్గాలకు రప్పించారు. ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 14 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించారు. పోలింగ్ బూత్ల దగ్గర 3 అంచెల భద్రత ఉండనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దాలనేది తన ఆకాంక్ష అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మెట్రో మార్గంతో అనుసంధానం చేస్తున్నామన్నారు. 715 కోట్లతో ఆధునీకరణ పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ స్టేషన్లో 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, ప్రత్యేకంగా 2 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆధునిక సికింద్రాబాద్ స్టేషన్ ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, 2 సైడ్స్, ఇది నార్త్ సైడ్, ఇటు సైడ్ మెట్రోకు నేరుగా మనము వాక్తుర్ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎదుర్కొన్నటువంటి కార్నర్ల బస్ స్టేషన్ కూడా స్పెషల్గా రైల్వే స్టేషన్ నుంచే వాక్తుర్ ఇస్తున్నాం. వాళ్ళు నేరుగా ట్రైన్ ఎక్కి దిగి వెళ్ళొచ్చు, లేకపోతే బస్సు దిగి. తెలంగాణ సాహితీ శిఖరం నేల కొరిగింది. తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరిపోసిన ప్రముఖ కవి, రచయిత అందశ్రీ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో
ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అందశ్రీ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 15 ఏళ్లుగా అందశ్రీ బీపీతో సతమతమవుతున్నారని వివరించారు. అందశ్రీ మృతితో తెలంగాణ సమాజం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతాన్ని అందించిన అందశ్రీ సాహితీ సేవలను గుర్తు చేసుకున్నారు. అందశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. వరంగల్ జిల్లా జనగామలోని మద్దూరు స్వస్థలం. చదువుకోలేకపోయినా కూడా పల్లె భాషల్లో జానపద గీతాలు కథలు విని స్ఫూర్తి పొందారు. అందశ్రీ కవిగాను సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం రూపకర్తగా 10 జిల్లాల్లో స్ఫూర్తి కలిగించారు. తెలంగాణ ప్రజల గొంతుకగా అందశ్రీకి పేరుంది. గొర్రెల కాపరిగా జీవితం ప్రారంభమై కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు లాంటి చక్కని పాటలు రాశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి అందశ్రీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అశువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. అందశ్రీ మృతిపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సహా రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేసుకున్నారు. మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, కవులు, కళాకారులు అందశ్రీకి నివాళులర్పించారు. ప్రజాకవి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజితులు చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత, మా అందరికీ అత్యంత ఆప్తుడు అందశ్రీ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట మమ్మల్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్రమైన బాధకు గురి చేసి పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది, గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది, మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్నీ పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చినాము. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. తెలంగాణ మైనార్టీ మంత్రిగా మొహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. అజారుద్దీన్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తాను చేపట్టిన బాధ్యతలకు న్యాయం చేస్తానని మంత్రి అజారుద్దీన్ హామీ ఇచ్చారు. రేపు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కనిగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా తెలిపారు. రేపు జరిగేటువంటి సదస్సులో 7.5 లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం రేపు సిఐ సబ్మిట్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సాహకానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన విదేశాలకు వెళ్ళటం పారిశ్రామికతను ఆకర్షిస్తూ ఉన్నారు. మా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా కూడా విదేశాల్లో వెళ్ళి పరిశ్రమల్ని మన రాష్ట్రానికి రప్పించేందుకు వారి ఎనలేని కృషి చేస్తున్నారు. వారిద్దరే కాకుండా మన ఉన్నటువంటి మంత్రులందరూ, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా ఇది అమరావతిలో పాంటా సెంటర్ తీసుకురావచ్చు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర పురోగతి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ ఉండాలి.
అనేటువంటి ముఖ్యమంత్రి గట్టిగా నిర్ణయించారు. ఆ విధంగానే ఈరోజు రేపు ఒక 50 MSME పార్కులు ప్రారంభిస్తున్నారు. అది మన కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆల్రెడీ ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు HM TV.